చైతన్య సాధనతో ఆనందం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హైదరాబాద్ నుండి స్వామీజీలందరూ కలిసి హైందవ శంకారం విజయవాడలో జరుగుతున్నట్టు హైందవ శంకారం అంటే హిందువుల్ని జాగృతం చేయడానికి జరుగుతున్నట్టు ఒక మహాసభకి మేమందరం ఒక 100-150 మంది, స్వామీజీ కూడా ఒక 10-15 మంది స్వామీజీలతో ఇక్కడికి హైందవ శంకారం రావడం జరిగింది నిన్న సాయంత్రం. సో ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం చేసుకొని పోదామని ఇక్కడ నుండి అందరం కూడా ఒక ర్యాలీ లాగా మహాసభ ప్రాంగణానికి వెళ్ళాలని అందరం వచ్చాము ముందుగా. సో ఇలాంటి ఒక మహాసభలు ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో మేము హైదరాబాద్లో అందరం కూడా తరలి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఒక ఫ్యామిలీస్తో కూడా అందరూ ఇంకా వస్తూ ఉన్నారు, చాలామంది వేలాది మందిగా. ఇక్కడ ముందుగా ఒక 10 నుండి 12 లక్షల మందిని మమేకం చేస్తూ హిందువులను జాగృతం చేయడానికి జరుగుతున్నటువంటి ఇలాంటి ఒక మహాసభకి హిందువులందరూ కూడా తరలి రావాలని మరీ కోరుకుంటూ అందులో అందరం కూడా భాగస్వామ్యం కావాలని, మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉంది. అందుకోసం మనమందరికీ ఆ బాధ్యత ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి జరగాలని కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. యావత్ భారతదేశమంతా గర్వించబడ్డ రోజు ఈరోజు విజయవాడ గన్నవరంలో జరుగుతున్న హైందవ శంకారావానికి మన ఋషి పరంపరని, సనాతన హిందూ ధర్మ జాగృతి కార్యక్రమాలని ఎంతో విజయవంతంగా చాలామంది చేస్తున్నారు. ఒక్కసారిగా భక్తులందరినీ మరి యొక్క భారతదేశ బిడ్డలందరినీ చూస్తూ ఉంటే ఎంతో గౌరవంగా, దానితో పాటు మనందరికీ ఋషి పరంపరలో విలువలను కాపాడుతున్న ఈ యొక్క సనాతన ధర్మమైన విషయాలు చాలా వైవిధ్యముగా ఉన్నాయి. మీరందరూ కూడా ఇలాంటి హైందవ శంకారావం జరుగుతున్న కార్యక్రమాలకి తరలిరండి. కుటుంబాలందరినీ మరియు భావి తరాలకు సంబంధించిన విషయ వివరణకి తరతరాలుగా మనము పెట్టుకున్న సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈరోజు జరుగుతున్న ఈ సభని విజయవంతం చేయడానికి వస్తున్న కుటుంబాలకి మరియు భక్తులందరికీ మా సనాతన హిందూ ధర్మ కార్యక్రమం జరుగుతున్న ముఖ్యంగా తెలంగాణ నుంచి మేమందరము సుమారు 500-600 మంది ఒక వ్యూహంగా వచ్చాము ఇక్కడికి. చాలా ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇలాంటి మన యొక్క సనాతన ధర్మ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలి. దీంట్లో ఎందరో రావాలి. మన సనాతన ధర్మాన్ని, మన ఋషి పరంపరని మనందరం కాపాడుకోవాలి. ఇలాంటి ధర్మ కార్యక్రమాలని మనము లక్ష్యంలో చేయాలి. మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలి, దేవాలయాలని కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఏకం కావాలి ఇలాంటి మహాసభలకి. మరియు హైదరాబాద్లో 23వ తారీఖు అంటే మార్చిలో హైందవ శంకారాగం, సనాతన హైందవ శంకారాగం చేస్తూ ఉన్నాము. అక్కడ సుమారు 20 లక్షల మంది భక్తులు, 20 లక్షల మంది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది హిందువులందరూ రావాలి. ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాలని మీరందరూ దిగ్విజయం చేయాలి. ఇలాంటి సభలకు మీరందరూ రావడము చూడడానికే ఎంతో కన్నుల పండగగా మనందరం భారతీయులమని అఖండ భూమండలంలో ఇలాంటి ఘనమైన రోజులన్నీ మనము దిగ్విజయంగా మరియు మంచి ఫలితాలని భావి తరాలకి మన యొక్క సనాతన ధర్మాన్ని అప్పచెప్పాలని చెప్తూ ఇలాంటి కార్యక్రమాలకి అందరు రావాల్సిందిగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన ధర్మానికి విలువ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాము మిత్రులారా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర మహాదేవ్. హర మహాదేవ్. హర మహాదేవ్. రండి మిత్రులారా, కదలి రండి. కాషాయం అంటే అగ్నివర్ణం. అది దేన్నైనా దగ్ధం చేస్తుంది, విడిచిపెట్టదు. ఆశ్చర్యంగా వచ్చినటువంటి వాడు ఇక్కడే సామ్రాజ్య స్థాపన చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఆ భూములు మావి, ఈ భూములు మావి అని చెబుతూ ఉన్నారు. అంటే ఏమయ్యారు మన పెద్దలు? అందుకని ఇవాళ పెద్దలంతా ఆచార్యులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మేధా సంపత్తి ఉన్నటువంటి వారు కావచ్చు, అందరూ కలిసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అనే హిందూ సాగరం, హైందవ జన సాగరం అంచేత అటువంటి ఈ సాగరంలో
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడి వరకు రావడానికి కావాలి. మిగిలిన వారంతా కూడా సహాయకులందరూ కూడా అక్కడ కూడా విఐపి గారిలో కూర్చోవాలి. అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు. అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం. మనది ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ, అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు, ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాడియోతియో. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రక్ష. సప్తఋషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సప్తఋషి టీవీ. లైక్, షేర్, కామెంట్. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. Like, share and subscribe. Thank you. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.